ప్రత్యేక హోదాపై చంద్రబాబు రెండు నాల్కల ధోరణి మరోసారి బట్టబయలైంది. ప్రత్యేక హోదా కోసమే గతంలో బీజేపీతో విభేదించామని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు మరోసారి ప్రత్యేక హోదాకు వెన్నుపోటు పొడిచారు. సీఎంగా బాధ్యతలు చేపట్టి ప్రధాని మోదీని తొలిసారి కలిసిన చంద్రబాబు అసలు ప్రత్యేక హోదా అడగనే లేదు. ఓవైపు ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన నితీష్ కుమార్ కేంద్రాన్ని ప్రత్యేక హోదా డిమాండ్ చేసి తన రాష్ట్రానికి మేలు చేసే ప్రయత్నం చేస్తుంటే, అంతకంటే ఎక్కువ మంది ఎంపీల బలం ఉన్న చంద్రబాబు మాత్రం హోదా మాటే ఎత్తకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్ర నిరాశలోకి నెట్టింది. ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. తొలి రోజే ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ ని కలిసి వినతి పత్రం ఇచ్చారు. చంద్రబాబు తొలిసారి ప్రధానమంత్రిని అధికారికంగా కలుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తారని ఆశించారు. విభజన సమయంలో ఏపీకి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా. గత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడు ప్రధానిని కలిసినా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ప్రతి వినతి పత్రంలో, ప్రతి వేదిక పైన ప్రధాని ఎదుటే వైఎస్ జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. కానీ ఇప్పుడు మాత్రం సీఎం చంద్రబాబు ఎక్కడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరకపోవడం రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశపరిచింది. రాష్ట్రానికి ఆర్థిక సహాయం కావాలి, విభజన సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చిన చంద్రబాబు హోదా అంశం గురించి ప్రస్తావించలేదు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్రంలో, రాష్ట్రంలో ఉంది. ఆ సమయంలో టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు రావడంతో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ప్రత్యేక హోదా కోసమే తాము ఎన్డీఏ నుంచి బయటకొచ్చామని చంద్రబాబు అప్పట్లో చెప్పారు. అంతేకాదు ప్రజల డబ్బులతో ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు. ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించారు. గత 5 ఏళ్లలోనూ ప్రతిసారి వైఎస్ఆర్సీపీని టీడీపీ నేతలు ప్రత్యేక హోదా అంశంపై అనేక విమర్శలు చేశారు. గత పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పలు సందర్భాల్లో హోదా కోసం మాట్లాడారు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు తమ పార్టీకి కావలసిన పదవులు, రాష్ట్రానికి ప్యాకేజీలను అడుగుతున్నారు తప్ప ప్రత్యేక హోదా గురించి పట్టించుకోవడం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి బలం లేక చంద్రబాబు, నితీష్ పార్టీలపైనే ఆధారపడి నడుస్తోంది. ఇదే అదునుగా భావించిన నితీష్ ఇటీవలే తమ పార్టీ సమావేశాల్లో బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేశారు. కానీ జేడీయూ కంటే ఎంపీల ఎక్కువ బలం ఉన్న చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నా ప్రత్యేక హోదా కోరకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు మరోసారి ప్రత్యేక హోదా అంశానికి వెన్నుపోటు పొడుస్తున్నారని ఉద్యమకారులు సైతం ఆందోళన చెందుతున్నారు.